బిఫోర్ క్లాస్లో మన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో కామన్ ఫ్యాక్టర్స్ కామన్ మల్టిపుల్స్ ఎలా రాయాలో చూసాము. అలాగే కొన్ని నెంబర్ డెఫినేషన్స్ చూసాము. పర్ఫెక్ట్ నెంబర్, అలాగే కో ప్రైమ్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ చూసాము. 3 నెంబర్ డెఫినేషన్స్ అన్నది చెప్పాము. అందులో పర్ఫెక్ట్ నెంబర్స్ 1 డిజిట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏదని చెప్పాము 6, 2 డిజిట్ పర్ఫెక్ట్ నెంబర్ 28 అండ్ 3 డిజిట్ పర్ఫెక్ట్ నెంబర్ 496. కోప్రైమ్ అంటే ఏమని చెప్పాము? ఏ పెయిర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ హ్యావింగ్ హెచ్సిఎఫ్ 1 ఆర్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలని చెప్పాము. అలా ఉన్నట్లయితే ఆ పేరుని 2 నెంబర్స్ని ఏమంటాం? కోప్రైమ్ నెంబర్స్ అంట. ట్విన్ ప్రైమ్ a pair of prime numbers that are having difference 2 prime numbers అండ్ వాటి డిఫరెన్స్ ఎలా ఉండాలి? 2 ఉన్నట్లయితే వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారని చెప్పాము. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఒక నెంబర్ని ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయమంటారు. ఎలా రాయాలి? ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 12ని మనం ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్గా ఎలా రాస్తాము? 12 అన్నది ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా మీరు చూసుకోవాలి. దట్ మీన్స్ 2 టేబుల్లో 12 వస్తుందా? వచ్చినట్లయితే ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 6 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను 2 తీసుకుంటున్నా, ఎందుకంటే 2తో 6 అన్నది కూడా డివిజిబుల్ అవుతుంది. మనం డివిజిబిలిటీ రూల్స్లో నేర్చుకున్నాం కదా, ఈవెన్ నెంబర్స్ అన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. నెక్స్ట్ 3 is not divisible with 2. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 కాబట్టి నేను 3నే తీసుకుంటున్నాను. ఇప్పుడు 12ని ప్రైమ్ నెంబర్ మల్టిపుల్గా ఏ విధంగా రాయొచ్చు? 2 into 2 into 3. ఒక నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్గా రాసినట్లయితే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 36 is also divisible with 2. ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు కదా, ఇన్ బిట్వీన్ 1 and 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2. మీరు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 నుంచి ఇచ్చిన నెంబర్ని డివిజన్ చేసుకుంటూ రావాలి. 2 డివిజిబిలిటీ రూల్స్ అన్నది మీరు ఇక్కడ అప్లై చేయాలి. 1's ప్లేస్లో 6 ఉంది అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 2 1s are 2, ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ మనం 6 తీసుకుంటాం, 16 అవుతుంది. 2 8s are 16. ఇట్స్ అగైన్ డివిజిబుల్ విత్ 2. 2 9s are 18. నెక్స్ట్ 9 అన్నది 3తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకు? 9 అన్నది ఆడ్ నెంబర్ కాబట్టి అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3తో అవుతుందా? 9 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కాబట్టి 3 3s are. నెక్స్ట్ అగైన్ 3. ఇలా మీరు 1 వచ్చే వరకు చేసుకోవాలి. 36 ఏం రాయొచ్చు? 2 into 2 into 3 into 3. ఇచ్చిన నెంబర్ని ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్గా రాసినట్లయితే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ హలో సార్, కింద ఉన్నారా? సార్ పంపిస్తున్నారు సార్. 125. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1's ప్లేస్ యూనిట్ ప్లేస్లో 5 ఉంది. 5 హార్డ్ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా? 3తో ఎలా టెస్ట్ చేస్తాం డివిజిబిలిటీ? ఈ నెంబర్స్ అన్ని సమ్ చేస్తాం. 1 + 2 3, 3 + 5 8. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి ఈ నెంబర్ అన్నది 3తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. 5 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 1's ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే 5తో డివిజిబుల్ అవుతుంది. 12కి నియరెస్ట్ ఏమొస్తుంది? 5 టేబుల్లో 5 2s are 10, రిమైండర్ 2 ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమైతే 25 అవుతుంది. 5 5s are 25. నెక్స్ట్ అగైన్ 5తో 5 5s are 5 1s are 125ని ఏ విధంగా రాయొచ్చు? 5 into 5 into 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 అన్నది 2 టైమ్స్ ఉంది. ఒకే నెంబర్ 2 టైమ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నట్లయితే దీన్ని మనము
2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 3 అన్నది 1 టైం ఉంది కాబట్టి అలాగే రాస్తాము. ఈ పవర్లో ఏ నెంబర్ లేదా అన్నట్లయితే 1 తీసుకుంటాం. పవర్ ఒక నెంబర్కి పవర్ లేదు అన్నట్లయితే వి యూజ్ 1. నెక్స్ట్ హియర్ ఇక్కడ కూడా 2 అన్నది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి నేను 2 స్క్వేర్ అని రాసుకుంటాను. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్. అంటే ఒక నెంబరు సేమ్ నెంబరు 2 టైమ్స్ మల్టిప్లై అయితే మనం పవర్లో 2 అని రాస్తాం. దీన్ని ఎలా చదవాలంటే 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 అన్నది 3 టైమ్స్ వచ్చింది. 5 పవర్ 3 ఆర్ 5 క్యూబ్. ఒకవేళ 4 టైమ్స్ వచ్చినట్లయితే 16లో మీరు చూస్తున్నట్లయితే 2 అన్నది 4 టైమ్స్ వస్తుంది. దీన్ని ఎలా రాస్తాం? 2 పవర్ 4. 2 ఉన్నట్లయితే స్క్వేర్ అని చదువుతాం, 3 ఉంటే క్యూబ్ అని చదువుతాము. మిగిలిన ఏ నెంబర్స్ ఉన్నా పవర్ అని చదవాలి. 2 పవర్ 4. (64). 2 3s are 6, 2 2s are 4. Next again it's divisible with 2. 2 1s are 2, remainder 1. Next step it will becomes 12. 6 88 times 2 4 times 2 2s are 64ని ఏ విధంగా రాస్తాం? 2 అన్నది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 6 టైమ్స్ అయింది. 2 పవర్ 6. మీకు ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో కనుక పవర్లో ఇవ్వలేదు అన్నట్లయితే ఇలా మల్టిప్లికేషన్స్లో ఇచ్చుంటారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ అన్నది పెట్టాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా ఇవ్వకుండా పవర్లో ఇస్తారు. కాబట్టి మనము ఎలాగ ఇచ్చినా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి ఆన్సర్ అన్నది. 2 టైమ్స్ వస్తే ఏం రాయాలి? స్క్వేర్ అని చదువుతాము, పవర్ 2 రాస్తాము. 3 టైమ్స్ వస్తే క్యూబ్ అని చదువుతాము. ఇంకా మిగిలిన ఏ నెంబర్స్ వచ్చినా 2 పవర్ 4 ఆర్ 2 పవర్ 6 అని చదవాలి. నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 ఆర్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నారు 120కి. అలా రాయాలో చూద్దాం. 2 6 12, 0 ఉంది కాబట్టి 0 అలాగే పెట్టుకుంటాం. ఇట్స్ అగైన్ డివిజిబుల్ విత్ 2. 2 3s are 6, 0. Next 2 1s are 2, remainder 1. It will becomes 10. 2 5s are 10. 15. 15 is not divisible with 2. Next prime number ఏంటి? 3 తీసుకోవాలి. 3 5s are 15. 5 అన్నది నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 కాబట్టి 5తోనే తీసుకుంటాం. 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 120 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. మీకు ఆన్సర్లు ఈ విధంగా ఇవ్వచ్చు, లేదన్నట్లయితే ఈ విధంగా కూడా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. 2 2s are 2 4s are. Next again it's divisible with 2. 2 1s are 2 2s are 2 6s are 3s are 3 3s. 48కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇది పవర్స్లో ఏ విధంగా రాయొచ్చు? 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. 2 పవర్ 4 ఇంటూ 3. ఇందులో మీరు ఈ మెథడ్ అన్నా రాయొచ్చు, ఇలాగన్నా రాయొచ్చు. ఓకే, సపరేట్గా రాయాలి అన్నప్పుడు మాత్రము ఈ విధంగా రాస్తాం. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 అన్నారు. 150కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ రాయమన్నారు. 15. 2 7s are 14. రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో 10 అవుతుంది. 2 5s are 10. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది? 5 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో అవుతుందేమో మనం టెస్ట్ చేసుకోవాలి. 7 + 5 12. 12 ఈజ్ డివిజిబుల్ విత్ 3.
3 2s are 6, remainder 1 will become 15, 2 5s are 15. Next, 25. 2 plus 5, 7. 7 is not divisible with 3. Next, a prime number తీసుకోవాలి 5. 5 5s are 25. 5 1s are 5. 150 equal to 2 into 3 into 5 into 5. ఏంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3, 5, 5. ఓకే, ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నవి రాయాలి ఇచ్చిన నెంబర్స్ కి. కామన్ మల్టిపుల్స్ అండ్ కామన్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసాం కదా, అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఎలా రాయాలి ఒక నెంబర్ ని, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్ గా ఎలా రాయాలో చూసాం కదా. ఇప్పుడు ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అన్నవి ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 81. 81కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయో రాయమని చెప్పారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగారా, ఓన్లీ ఫ్యాక్టర్స్ అడిగారా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్స్ని రాస్తాం ఫ్యాక్టర్స్గా. బట్ ఇక్కడ అడిగింది ఫ్యాక్టర్స్ మాత్రమే అడిగారు. అంటే 81 అన్నది ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో మనం రాస్తే చాలు. దట్ మీన్స్ 81 ఏ టేబుల్స్లో వస్తుందో ముందుగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రతి నెంబర్కి 1 అన్నది ఒక ఫ్యాక్టర్ అని చెప్పాము, అండ్ సేమ్ నెంబర్ ఈస్ ద అనదర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 81 ఇంకే టేబుల్స్లో వస్తుంది. we know that 9 9s are 81. That means 9 is another factor. Next 81 3తో కూడా డివిజన్ అవుతుంది. 3 27 times 81. 3 ఒక ఫ్యాక్టర్ అండ్ 27 is also another factor. Next 81 కూడా ఒక ఫ్యాక్టర్. ఇంకెక్కడెక్కడ వస్తుంది 81? దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 81. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 81కి? 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5 ఫ్యాక్టర్స్. Next problem, what are the number of multiples of 5 which are less than 45? ఏం చెప్పారు, 5 మల్టిపుల్స్లో 45 కన్నా తక్కువ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? లెస్ దాన్ మీన్స్ స్మాల్. 45 కన్నా చిన్నగా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 5 మల్టిపుల్స్ అన్న మనం రాద్దాము. 5 మల్టిపుల్స్ అన్నట్లయితే మనం ఏం రాయాలి? 5 టేబుల్లో వస్తాయి కదా. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35, 5 8s are 40, 5 9s are 45. వాళ్ళు ఏమన్నారు? లెస్ దాన్ 45 అంటే ముందున్నవి. 45 కన్నా ముందున్నవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 మల్టిపుల్స్. ఏంటి ఆన్సర్? 8. ఓన్లీ నెంబర్ మాత్రమే అడిగినప్పుడు మీరు ఫ్యాక్టర్స్ కానీ మల్టిపుల్స్ కానీ రాసుకొని ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఆన్సర్ అనేది పెడితే సరిపోతుంది. కొన్ని టైమ్స్ మల్టిపుల్స్ అని ఫ్యాక్టర్స్నే ఆప్షన్స్గా ఇస్తారు, అప్పుడు ఐడెంటిఫై చేసి పెట్టాలి. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 2. 2 ఫస్ట్ 5 మల్టిపుల్స్ని సమ్ చేయమన్నారు. సమ్ మీన్స్ ఏం చేయాలి? అడిషన్ చేయాలా. 2 2 2s are 4, 2 3s are 6, 4s are 8, 2 5s are 10. 2 plus 4 plus 6 plus 8 plus 10. 2 plus 4 6, 6 plus 6 12, 12 plus 8 20, 20 plus 10 30. 30 is the answer. Next, common multiple number for 18 and 54. కామన్ మల్టిపుల్ నెంబర్. కామన్ మల్టిపుల్స్ అన్నట్లయితే మనం ఈ విధంగా రాసేస్తాం. ఒక నెంబర్ ఇచ్చి కామన్ మల్టిపుల్స్ అడిగినట్లయితే ఆ టేబుల్లో ఏ నెంబర్స్ వస్తాయి ఆ నెంబర్స్ రాసాము. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 నెంబర్స్ ఇచ్చి కామన్ మల్టిపుల్ నెంబర్ అడిగారు.
అంటే ఈ టూ నెంబర్స్ ఏ టేబుల్లో వస్తాయో మీరు ఆన్సర్ అనేది పెట్టాలి. ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 8, సెకండ్ ఆప్షన్ 10, సి 9, డి 4. ఈ విధంగా ఆప్షన్స్ అన్నవి ఇస్తారు. ఇందులో మీరు టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్స్ ఇచ్చినట్లయితే మనకు ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంది. మల్టిపుల్స్ ఎప్పుడు ఎలాగుంటాయి, మనం ఇచ్చిన ఈ నెంబర్స్ కన్నా ఈక్వల్గా కానీ గ్రేటర్ దాన్ కానీ ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని స్మాల్ నెంబర్సే ఉన్నాయి. దట్ మీన్స్ ఏ టేబుల్లో వస్తుందో మీరు ఐడెంటిఫై చేసి పెట్టాలి. ఇది 8లో రావు, 10లో రావు. నెక్స్ట్ ఏంటి, 9లో వస్తుంది. రెండిట్లోనూ 2 నెంబర్స్. 9 అన్నది కామన్ మల్టిపుల్ నెంబర్. 18కి అండ్ 54కి కామన్ మల్టిపుల్ నెంబర్ ఏది, 9. 9 ఈజ్ ద కామన్ మల్టిపుల్ నెంబర్. 9 టేబుల్లో మనకి 8 వస్తుంది, 18 వస్తుంది, 24 కూడా వస్తుంది. నెక్స్ట్, ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ ఆడ్ నెంబర్ ఈజ్, ప్రతి ఆడ్ నెంబర్కి ఆర్ ఎనీ నెంబర్కి ఫ్యాక్టర్ ఏంటి, 1. 1ని మనము ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్గా రాయొచ్చు. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేటప్పుడు చెప్పాము, 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్ అని ఇచ్చారు. ఆడ్ నెంబర్ ఇచ్చిన, ఈవెన్ నెంబర్ ఇచ్చిన, ఏ నెంబర్ ఇచ్చినా 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ప్రతి నెంబర్కి. The difference between tens digit and one's units digit of the sum of the first 5 multiples of 6 is. Yes. Difference అన్నది కనుక్కోమన్నారు. డిఫరెన్స్ మీన్స్ మనం ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ బిట్వీన్ టెన్స్ డిజిట్ అండ్ యూనిట్స్ డిజిట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 multiples of 6. 6 5 multiples అన్న రాయమన్నారు. ఫస్ట్ 5 multiples 6, 12, 18, 24, 30. ఏం చేయాలి, మల్టిపుల్స్ని సమ్ చేయాలి. ప్లస్ 30, 6 plus 12 18, 18 plus 18 36, 36 plus 24 60, 60 plus 30 90. ఏమడిగారు, ఈ సమ్లో వన్స్ టెన్స్ డిజిట్కి వన్స్ డిజిట్కి యూనిట్స్ డిజిట్కి డిఫరెన్స్ అని అడిగారు. డిఫరెన్స్ డిజిట్ మాత్రమే అడిగారు కాబట్టి ఆ నెంబర్ని మాత్రమే మనం తీసుకుంటాము. 9 minus 0. వాట్స్ ద ఆన్సర్, 9. డిజిట్ మాత్రమే అడిగారు కాబట్టి మనం డిజిట్ మాత్రమే తీసుకుంటాము. ప్లేస్ వాల్యూ అన్నది తీసుకోకూడదు, ఫేస్ వాల్యూవే తీసుకోవాలి.